చాలా ఇంకొక పిల్లని నువ్వు ఎత్తుకోపోదాం అనుకున్నావా? ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏంటి సుధీర్? నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న క్వశ్చన్. సో ఫస్ట్ టైం మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? అలా కెమెరా ముందుకి ఫస్ట్ టైం వెళ్ళి భయంగా యాక్ట్ చేసి తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మనల్ని మనం చూసుకుంటూ ఆ ఫీలే వేరబ్బా కదా. ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేస్తేనే అంత గొప్ప ఫీలింగ్ ఉంటే అలాంటిది ఫస్ట్ సినిమాతోనే అవార్డు కొడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హూ ఇస్ దట్ లక్కీ గర్ల్? ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలియాలంటే నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళాలి. సో సైమా 2024లోని నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్ తెలుగు. అండ్ కెన్ వి హ్యావ్ ద నామినీస్ ప్లీజ్? Gayatri Bharadwaj for Tiger Nageshwar Rao, Aishwarya Menon for Spy, Pragati Srivastav for Pedda Kapu 1, Sakshi Vaidya for Gandivadhari Arjuna, Vaishnavi Chaitanya for Baby, Yukti Tareja for Rangabali. And to present this award, may I request on stage Kavya Thapar Garu, Suresh Garu and Abhinay Garu from South India Shopping Mall. The winner for Best Debutant Actress Telugu goes to Vaishnavi Chaitanya for Baby. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు నాకు రావడం. బేబీ అనేది మా టీం అందరి లైఫ్లో ఒక చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇది ఈ అవార్డు నాదే కాకుండా ఈ బేబీ సినిమానే లైఫ్ అనుకొని వర్క్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ సినిమాని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడూ నమ్మి అంత మంచి విజన్ని బిలీవ్ చేయించిన మెయిన్ పిల్లర్ ఫర్ బేబీ మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు. మీ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. వైష్ణవి గారు కంగ్రాచులేషన్స్ అండి. సినిమాలో ఏంటండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అంటే ఒక బస్తీ నుంచి ఒక రిచ్ గర్ల్ లాగా అసలు ఎలా చేశారు అందరికీ మైండ్ పోయింది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే మీరిద్దరు ట్విన్స్, ఒకళ్ళేమో బస్సీలో అంటే అలా యాడ్ చేశారు, ఇంకోళ్ళేమో రిచ్ గర్ల్ యాడ్ చేశారంటే చాలా ఇంకొక పిల్లని నువ్వు ఎత్తుకోపోదాం అనుకున్నావా? అట్లా కదండి నేను చెప్తున్నా. లేదు, షీఈ్ వెరీ టాలెంటెడ్ వైష్ణవి గారు, చాలా అద్భుతంగా చేస్తారంటే లేదండి మాకిద్దరండి డౌట్గా ఉందన్నారు. అది ప్రూవ్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్సమ్ హంక్, ఒక మంచి హీరో కావాలి. దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నాకు అర్థమైంది మీ కళ్ళల్లో కూడా నేనే హీరోగా కావాలని అంటున్నారు ఆవిడ. నాకు అర్థమవుతుంది, తెలిసిపోతుందండి ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఒకవేళ సరే నేనే హీరో అనుకోండి, నించున్నాను ఇప్పుడు ఇక్కడ. మీరు సేమ్ ఫస్ట్ బస్తీలో ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేస్తుంది, తర్వాత ఒక రిచ్ గర్ల్ పాష్ గర్ల్ ఎలా వచ్చి ప్రపోజ్ చేస్తుంది. మీరు ఏదైతే మిమ్మల్ని హీరోలాగా అనుకోవడం నాకు కొంచెం కష్టమవుతుంది. నాకెందుకో మీ కళ్ళు చెప్తున్నా మేడం నేనే ఉండాలి. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. వస్తే అదే అనుకున్నాను. 2 minutes భరించలేకపోయారు, నేను 2 hours నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ చేయడానికి నెక్స్ట్ టైం క్యాబ్ బుక్ చేసుకుని రండి, లేట్ అవుతుంది. మీకోసం ఎంత రిస్క్ తీసుకున్నాను నేను తెలుసా? నా లైఫ్లో ఎప్పుడు చేయని రిస్క్ ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం చేస్తున్నా. చేస్తాం పులిహోర కల్పకు ఫస్ట్ మీ ఇష్టం, నేను ఉన్నాను, నేను హ్యాపీగా. సుధీర్ గారు యా హూ ఇస్ దిస్? ఓ యా ఇదే వద్దు, మంచిగా చేద్దాం. అవునా? ఓకే. సుధీర్ గారు, నా పేరు వైష్ణవి అండి. యా హాయ్. సో ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా నచ్చారు, మీరు చాలా బాగా నవ్విస్తారు. మీరు లైఫ్ లో ఎన్నో చేశారని విన్నాను, పాస్ట్ లో ఏవేవో చేశారని విన్నాను. సో ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఓకే ఓకే గో హెడ్ గో హెడ్. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. సో ఆ టాలెంట్ ని నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ ఎందుకు నాకేంత అందాన్ని ఇచ్చారు? సి ఐ నో యు ఆర్ క్రేజీ అబౌట్ మీ, కానీ నేను ఇంట్లో మా పెద్దవాళ్ళు అడిగి చెప్పాలండి, నేను చాలా పద్ధతి గల అబ్బాయిని. నీకంటే పెద్దోళ్ళు ఉన్నారా? నీకు డైలాగ్ ఇచ్చారు మధ్యలో. ఇప్పుడు బస్సీ అమ్మాయి ఇలాగే వచ్చి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తుంది?
రే ఆ? అక్కడెక్కడ చూస్తున్నా? అరేనా? అరే నిన్నే నన్నా? నిన్నే. ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ నువ్వు పాస్ట్లో చేసిన విషయాలు, నేను చూస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే నీ లైఫ్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని తెలుసు. అదంతా జస్ట్ సో నీకు అవన్నీ కట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. లేదంటే నీ కాళ్ళు, నీ బొక్కలు రెండు ఎరుగుతాయి. దానికి మా అక్క తోడు ఉండి. మీ అక్క? నేను మదర్ క్యారెక్టర్ అనుకున్నా, ఏంటి మదర్తో వచ్చి? థ్యాంక్ యూ. I will not let my co-host torture you anymore. Please థ్యాంక్ యూ.